ఒక 16 ఏళ్ల యువరాజు యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. చక్రంలా తిరిగే ఒక వ్యూహం. లోపలికి వెళ్లడం తెలుసు, కాని బయటకు రావడం తెలియదు. అయినా వెళ్లాడు. ఎందుకంటే అతని పేరు అభిమన్యుడు. ద్రోణాచార్య సేనాధిపతి అయ్యాక పాండవులకు ఒకే లక్ష్యం పెట్టాడు: యుధిష్ఠిరుణ్ణి బంధించాలి అని. దానికి అతను ఉపయోగించిన వ్యూహం చక్రవ్యూహం. ఇది సాధారణ యుద్ధవ్యూహం కాదు. ఇది ఒక తిరుగుతున్న చక్రంలా ఉంటుంది. ఒక్కో వలయం దాటిన కొద్దీ శత్రువు మరింత లోపల చిక్కుకుంటాడు. ఆ రోజు అర్జున యుద్ధభూమి నుంచి దూరంగా మరొక దిశలో పోరాడుతున్నాడు. చక్రవ్యూహం ఛేదించగలిగినవాడు అర్జునుడే. ఇప్పుడు సేన మధ్యలో యుధిష్ఠిరుడు చిక్కుకున్నాడు. అప్పుడు ముందుకు వచ్చాడు ఒక యువ యోధుడు, అభిమన్యుడు. అభిమన్యుడు అన్నాడు, నాకు చక్రవ్యూహం లోపలికి వెళ్లడం తెలుసు. నాన్న అర్జునుడు చెప్పినప్పుడు అమ్మ గర్భంలో విన్నాను, కాని బయటకు రావడం మాత్రం తెలియదు అన్నాడు. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. భీముడన్నాడు, మేము నీ వెంట ఉంటాం. అభిమన్యుడు చిరునవ్వు నవ్వాడు. ధర్మం కోసం, పాండవుల గౌరవం కోసం నేను వెళతాను అని అన్నాడు. యువసింహంలా అభిమన్యుడు చక్రవ్యూహాన్ని ఛేదించాడు. ఒక్కొక్క వలయం చెదిరిపోయింది. కర్ణ, దుర్యోధన, అశ్వత్థామ అందరూ ఆశ్చర్యపోయారు. అతని బాణాలు మెరుపుల్లా పడ్డాయి. కౌరవ సైన్యం ఒక్క క్షణం వెనక్కి తగ్గింది. కాని అభిమన్యుడు లోపలికి వెళ్లిన తర్వాత పాండవులను లోపలికి అనుమతించలేదు. ద్రోణుడు వ్యూహం మార్చాడు. అభిమన్యుడు ఒక్కడే వలయాల మధ్య చిక్కుకున్నాడు. ఒక యోధుడితో ఒక యోధుడు పోరాడాలి. అదే యుద్ధధర్మం. కాని అక్కడ ఆ ధర్మం కనిపించలేదు. అభిమన్యుడు తన రథాన్ని కోల్పోయాడు. అస్త్రాలు విరిగిపోయాయి. అతను ఖడ్గం పట్టాడు. అది కూడా విరిగింది. చివరికి రథచక్రం ఎత్తుకున్నాడు. ఒక యువకుడు పూర్తి సైన్యానికి ఎదురుగా నిలబడ్డాడు. కర్ణుడు, దుర్యోధనుడు, ద్రోణుడు అందరూ కలిసి దాడిచేశారు. చివరికి అభిమన్యుడు నేలకూలాడు. సాయంత్రం అర్జునుడు యుద్ధభూమికి తిరిగి వచ్చాడు. వార్త విన్న క్షణం అతని గుండె విరిగిపోయింది. అతను ఆకాశం వైపు చూసి ఒక ప్రతిజ్ఞ చేశాడు. రేపు సూర్యాస్తమయం ముందు జయద్రథుణ్ణి చంపకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని అన్నాడు. యుద్ధం ఇప్పుడు మరింత వ్యక్తిగతమైంది. ఆ రోజు యుద్ధధర్మం పాడైంది. ఒక యువయోధుడి ప్రాణం బలైంది. అర్జునుడి కోపం అగ్నిలా మారింది. చక్రవ్యూహం కేవలం వ్యూహం కాదు, అది మహాభారత యుద్ధంలో అత్యంత క్రూర ఘట్టం. ధర్మం కోసం పోరాడేవాడు వయసు చూడడు, కాని అధర్మం ఎప్పుడూ న్యాయం పాటించదు. అభిమన్యుడు ఓడిపోలేదు. అతను యుద్ధ చరిత్రలో అమరుడయ్యాడు. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరిందా? జయద్రథుడి అంతం ఎలా జరిగింది? సూర్యాస్తమయానికి ముందు జరిగిన ఆ అద్భుతం ఏమిటి? ధర్మయుద్ధం తదుపరి వీడియోలో తెలుసుకుందాం.